ఆ ప్రతి జీవికి 6 రెక్కలు, ఆ రెక్కలకి ఏముండేట? కళ్ళు. లోపల ఏముండేట? కన్నులు ఉండేవు. సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుని యొక్క కను దృష్టి ఎంత పవర్ఫుల్ గా ఉండిద్దో. ఈ రోజుల్లో చూడండి, గ్రద్ద గురించి మాట్లాడుతున్నాను, రెక్కల గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో మన దేహంలో ఏదైనా సరే, మన మెదడులోనో, మన యొక్క పొట్టలో భాగంలోనో, కాలు భాగంలోనో, చెవి భాగంలోనో, చేతుల భాగంలో, కన్ను భాగాల్లో ఏదైనా సరే అనారోగ్యమైన పరిస్థితి ఏదన్నా ఉంది అని అంటే పోయి స్కానింగ్ చేపిస్తాం. ఆ స్కానింగ్ రిపోర్ట్ని బట్టి గుండెల్లో లోపల ఏదో ఉందట, కిడ్నీల్లో ఏదో ఉందట, లివర్లో ఏదో ఉందట, మెదడులో ఏదో పాకుతుందట. ఏం కనపడుద్ది? స్కానింగ్. ఎంత టైంకి తెలిసింది అది? ఎప్పుడు తెలిసింది అది? స్కానింగ్కి వెళ్ళగానే ఏం చేయాలా? ఏం చేస్తారు స్కానింగ్? మీకు తెలిసిన వాళ్ళు చెప్పండి ఒకసారి. స్కానింగ్కి వెళ్ళగానే వాడు ఫస్ట్ పొడుగు పెడతాడు, అంతేనా? బాడీని మనం పొడుకుంటాం. ఆ స్కానింగ్ చేసేటప్పుడు వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ అంటే కరెంట్ పాస్ అవ్వడానికి స్విచ్ చేస్తాడు. అవునమ్మా? స్విచ్ చేసి బటన్ ఆన్ అంటే ఈ మనిషి లోనకి వెళ్తాడు. ఆ ఆమెని అట్ట ఇట్ట అని మొత్తం స్కానింగ్ చేసుకొని ఏ పార్ట్ తీయాలో ఆ పార్ట్ తీసుకొని మళ్ళా వచ్చింది. ఆ రిపోర్ట్ అంతా బయటకు వచ్చి చేతికి అప్పచెప్పి కనీసం ఎంత టైం పట్టింది? బాగా ఫాస్ట్ అంటే ఎంత టైం పట్టిద్దండి? ఎంత? గంట. గంట వేసుకోండి, అర్ధగంట వేసుకోండి. బట్ దేవుని కను దృష్టి ఎంత వేగవంతమైందో తెలుసా? మానవ ఊహకు కూడా అందనంత వేగం అది.